హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఇది వచ్చేసి డే 5 అనుకుంటా. సో నేనైతే మార్నింగ్ లేచి ఒక 1 అవర్ స్లో వర్కౌట్ చేశాను అనమాట. హెవీ వర్కౌట్ కాదు, చూస్తే మీకు స్వెట్టింగ్ లైట్గానే ఉంది, ఎక్కువ రాలేదు. నేను 6 నుంచి ఐ హ్యావ్ స్టార్టెడ్ అండ్ ఇట్స్ 6:59. సో ఆల్మోస్ట్ 1 అవర్, ఒక 50 మినిట్స్ అనుకోండి. మధ్యలో 2 మినిట్స్ బ్రేక్ ఇచ్చినా కానీ అరౌండ్ 45 మినిట్స్ వర్కౌట్ అయితే నేను మ్యాట్ వర్కౌట్ కంప్లీట్ చేశాను. సో ఇప్పుడు నేను ఏదన్నా సమ్ డిటాక్స్ వాటర్ కానీ లేకపోతే జీరా వాటర్, హాట్ వాటర్, బేసిక్గా లెమన్ వాటర్ కానీ జీరా వాటర్ కానీ తాగుతాను. తాగినాక అరౌండ్ 7:30 ఆర్ మేబీ ఒకవేళ తాగకపోయినా మాత్రం స్టెప్స్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. లేదు అని అంటే ఆఫ్టర్ పోస్ట్ 8-8:30కి స్టెప్స్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి నేను కొన్ని అనుకున్నాను. అవి వెళ్ళే కొద్ది బ్లాగ్లో మీకు తెలుస్తుంది ఏమేమి తీసుకుంటున్నాను అని చెప్పేసి. అండ్ నేను వాళ్ళ వెయిట్ కూడా చెక్ చేసుకున్నాను. దెర్ ఈజ్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ ఫ్రమ్ ద డే 1 to టుడే. అది ఏంటి ఎంత అని చెప్పేసి నేను చెప్పాను కదా, నా సిరీస్ ఎండ్ అయ్యే లాస్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. నా వాయిస్ కొంచెం లో ఉంటే ఏమనుకోకండి, నేనే మళ్ళీ మాట్లాడుతున్నా. థ్రోట్ పెయిన్, ఎందుకో థ్రోట్ కొంచెం పెయిన్ వస్తుంది. నేను పోస్ట్ చేస్తాను ఏం ఫుడ్ తీసుకుంటున్నాను ఫస్ట్ డే ఇన్ ద మార్నింగ్. ఫస్ట్ మీల్ ఇన్ ద మార్నింగ్, వాట్ ఐఎమ్ టేకింగ్, నాట్ ఎగ్జాక్ట్లీ మీల్ బట్ డ్రింక్ ఆర్ వాట్ ఎవర్. నేను ఇంకా వాటర్ కూడా తాగలేదు, కాకపోతే జస్ట్ యోగా టైప్ ఎక్సర్సైజ్ చేశాను అనమాట, జస్ట్ టు రిలాక్స్ ద బాడీ. సో మనమైతే స్టెప్స్ కంప్లీట్ చేయాలి, అది మెయిన్ ఫోకస్. సో ఐ విల్ కీప్ యూ పోస్టెడ్. బాయ్. హాయ్ గాయ్స్, సో అదనమాట మ్యాటర్. సో మనమైతే వీడియోలోకి ఎంటర్ అయిపోదాము. యాక్చువల్లీ పొద్దున్నే లేవంగానే యోగా చేశాను కాసేపు. యోగా కొంచెం స్ట్రెచెస్ ఉంటాయి కదా, సో అలా బాడీ రిలాక్స్ అవుతుందని చెప్పేసి కొంచెం అంటే ట్రెడ్మిల్ చేయడానికి ప్రిపేర్ చేసుకున్న బాడీని బేసిక్గా. అండ్ ఇక్కడైతే మార్నింగ్ నేనైతే లెమన్ వాటర్తో డే స్టార్ట్ చేశాను అనమాట. లెమన్లో జనరల్గా లెమన్ వాటర్లో హనీ వేసుకొని తాగుతారు కదా, నాకు ఎందుకో హనీ ఫ్లేవర్ అంత నచ్చదు, హనీయే నచ్చదు బేసిక్గా. అందుకని చెప్పేసి నేను ఉట్టి లెమన్ డైరెక్ట్గా తాగేస్తాను, నాకు చాలా ఇష్టం అనమాట. కొంచెం ఏమంటారు, పుల్లగా ఉండేవి అన్నీ నాకు చాలా ఇష్టం. లైక్ మామిడికాయ, చింతకాయ, నిమ్మకాయ, గోంగూర ఇలాంటివన్నీ చాలా ఇష్టం అనమాట. సో నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి నేను డైరెక్ట్గా తీసేసుకుంటాను, నాకు లెమన్ ఏం అవసరం లేదనమాట. అండ్ వాటర్ కూడా వెరీ హాట్ అయితే ఉండవు, జస్ట్ వామ్ వాటర్ తీసుకుంటాను, అంటే మరీ వేడిగా ఏం తీసుకోను. అండ్ అది కంప్లీట్ చేసిన తర్వాత నేనైతే వెంటనే థ్రెడ్మిల్ స్టార్ట్ చేసేసాను. యాక్చువల్లీ డైలీ 60 మినిట్స్ చేస్తాను కదా, సో అలానే ఇవాళ కూడా 60 మినిట్స్ చేశాను. కాకపోతే ఎందుకో నాకు హాయ్ గాయ్స్, సో నా థ్రెడ్మిల్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు స్వెట్టింగ్ చూస్తున్నారు కదా. యాక్చువల్లీ 60 మినిట్స్ చేద్దామని అనుకున్నాను, కాకపోతే ఇవాళ ఎందుకో నాకు ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ అనిపించి 100 మినిట్స్ చేశాను. అన్ఫార్చునేట్లీ వీడియో తీసుకుందాం అని చెప్పేసి 99 మినిట్స్ క్రాస్ అయిన తర్వాత సాంగ్స్ వింటూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాను. 100 అవ్వగానే మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అయిపోయింది టైమర్. నాకు తెలియదు అందులో సెట్టింగ్స్ అలా ఉన్నాయని చెప్పేసి, ఎందుకంటే ఫస్ట్ టైం నేను చేయడము. సో ఇట్స్ ఓకే, ఫైన్. అండ్ నా స్టెప్స్ అయితే 87 అవుతుంది. యాక్చువల్లీ ఏంటంటే 60 మినిట్స్ వరకు నేను 6 స్పీడ్లో చేశాను. అండ్ 60 మినిట్స్ తర్వాత లాస్ట్ 40 మినిట్స్ మాత్రం నేను 5 స్పీడ్లో చేశాను. సో మనకి ఏమంటారు, ఫుల్ కవర్ అవ్వాలన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే 6 స్పీడ్లో 60 మినిట్స్ చేస్తే నాకు 60 స్టెప్స్ కవర్ అవుతాయి. కానీ నేను ఆఫ్టర్ 60 మినిట్స్ నేను 5లో చేశాను కాబట్టి ఒక 1300 స్టెప్స్ వేరే అయింది. సో 8740 స్టెప్స్ అయితే అయినాయి. టైం అయితే 9 అవుతుంది. సో టైం వచ్చేసి 9 అవుతుంది. 8723 స్టెప్స్ అయితే కంప్లీట్ చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను హెయిర్ వాష్ చేయాలి, ఇవాళ ఫ్రైడే. సో హెయిర్ వాష్ చేసి ఫస్ట్ హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నాం. 3 days అయిపోయింది హెయిర్ వాష్ చేసి. అండ్ చాలా స్వెట్టింగ్ వచ్చేసింది, నాన్ స్టాప్గా చేస్తున్నా కదా. సో ఇవాళ 100 మినిట్స్, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. 100 మినిట్స్ చేశాను, అంటే అంత ఎనర్జీ వచ్చింది సడన్గా, ఎందుకో తెలీదు. మార్నింగ్ జస్ట్ లెమన్ వాటర్ తీసుకున్నాను అంతే, బట్ ఎందుకో ఇవాళ మూడ్ బాగుంది. ఫ్రైడే, మేబీ వీకెండ్ మూడ్ అనుకుంటా. ఓకే ఫైన్, 100 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి మనము హెయిర్కి ఆయిల్ పెట్టేసుకొని బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయినాక లంచ్ ఏంటి, బ్రేక్ఫాస్ట్ ఏంటి అని చెప్పేసి నేను మొత్తం వీడియో మీకు చూపిస్తాను. ఓకే బాయ్. గాయస్, సో నేనైతే ఫైనలీ 100 మినిట్స్ థ్రెడ్మిల్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ అనమాట. అంతసేపు చేయడం, మేబీ అవుట్డోర్ వాకింగ్ చేసి ఉండొచ్చు, లైక్ 1 to 2 hours ఇన్ సింగిల్ స్ట్రెచ్ కూడా చేసిన రోజులు ఉన్నాయి వాకింగ్. నేను పెళ్ళికి ముందు, నా స్కూల్ డేస్లో కానీ, నేను ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు కానీ అలా ఆల్మోస్ట్ 2 hours నాన్ స్టాప్గా మనం తిరిగిన రోజులు ఉన్నాయి. కానీ ఇండోర్లో లైక్ థ్రెడ్మిల్ మీద 100 మినిట్స్ చేయడం అనేది ఆన్ ఏ సింగిల్ స్ట్రెచ్ చాలా ఫస్ట్ టైం అనమాట. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది.
అనిపించింది. ఫైనల్లీ నా ఎనర్జీ నాకు బ్యాక్ వచ్చింది అని అనిపించింది అనమాట. ఎందుకో తెలియదు, లైక్ ముందు చాలా ఫిట్ ఉండేదాన్ని, నాకు ఎనర్జీ ఎక్కువ ఉండేది. తర్వాత కొంచెం లావ్ అయిన తర్వాత ఒక 5 to 6 kgs పెరిగాను కదా, ప్రతి చిన్నదానికి కొంచెం ఆయాసం రావడం ఇలా ఇలా స్టార్ట్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడైతే కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. ఓకే ఫైన్. ఇప్పుడు వచ్చేసి నేను మార్నింగ్ స్మూతీ చేసుకుంటున్నాను, గ్రీన్ స్మూతీ అనమాట. ఇది నేను ఏంటి అని అంటే అన్నీ వాట్ ఎవర్ ఏమంటారు దాన్ని, ప్రోటీన్ ఉండేలాగా అండ్ ఆల్సో వెజ్జీస్ లోపలికి వెళ్ళేలాగా అనమాట. పాలకూర తీసుకున్నాను, పుదీనా, ఆల్ గ్రీన్స్ బేసిక్గా ఇందాక మీకు చూపించాను కదా, అవన్నీ ఒక యాపిల్ తీసుకున్నాను. ఏంటంటే ఇందులో ఆల్ మిక్స్ ఆఫ్ ఏమంటారు ఫ్లేవర్స్ ఉంటాయి అనమాట. యాపిల్ స్వీట్నెస్ ఇస్తుంది, పుదీనా ఇంకా అల్లం మనకి ఘాటు ఇస్తుంది, అండ్ పాలకూర ఒకటి, అండ్ ఇంకా 2-3 యాడ్ చేశాను నేను యాక్చువల్లీ నిమ్మకాయ పులుపు కోసం అని చెప్పేసి. సో ఇలా 2-3 యాడ్ చేస్తే ఫైనల్లీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నేనైతే చాలా ఫస్ట్ టైం ఇది చేసుకోవడం. బేసిక్గా ఇంతకుముందు నేను కీరా జ్యూస్ ఓన్లీ సింగిల్ కీరాలో వాటర్ కలిపేసుకొని జ్యూస్ చేసుకొని తాగేదాన్ని. అలా నాకు అలవాటు ఉండే అనమాట. మార్నింగ్ జ్యూసెస్ జిమ్కి వెళ్ళేటప్పుడు, జిమ్ నుంచి రాగానే పోస్ట్ వర్కౌట్ లాగా నేను ఈ జ్యూసెస్ చేసుకొని తాగాను. బీట్రూట్ జ్యూస్ ఒకరోజు, కుకుంబర్ జ్యూస్ ఒకరోజు, ఏబీసీ జ్యూస్ ఒకరోజు అలా తాగేదాన్ని అనమాట. అప్పుడు నా స్కిన్ చాలా గ్లోయింగ్ ఉండేది. తర్వాత ఎందుకో ఇంకా అలవాటు తప్పిపోయింది. జిమ్ కూడా ఆపేసాం కాబట్టి ఇంకా ఫుడ్ కూడా ట్రాక్ తప్పిపోయింది. తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం కదా అని చెప్పేసి నేను మళ్ళీ ఈ స్మూతీస్ ట్రై చేయడం స్టార్ట్ చేశాను. కానీ ఇలా అన్ని మిక్స్ చేసుకొని చేయడం ఫర్ ద ఫస్ట్ టైం. చాలా దగ్గర చూశాను, వీడియోస్ చూశాను, సరే మనం కూడా ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి నేనైతే ట్రై చేశాను. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అండ్ యా అఫ్ కోర్స్ అవన్నీ హెల్తీయే కాబట్టి మనకి ఏమీ హెల్త్ ఏం ఖరాబ్ అవ్వదు. అన్నీ కలిపి తాగితే కడుపు తిప్పి కొడుతుంది అని అనుకున్నాను, కానీ నాకేమీ అవ్వలేదు, బాగానే ఉన్నాను నేను. సో ఆ గ్రీన్ స్మూతీ కంప్లీట్ చేసిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఫ్రెష్ అయిపోయి ఫ్రైడే కాబట్టి పూజ చేసేసుకొని వచ్చి, సో ఇక్కడ నా ఫీలింగ్ ఏంటంటే టైర్డ్ అయిపోయాను నేను. అంటే ఈ హెల్తీ ఫుడ్ తిని టైర్డ్ అయిపోయాను అనమాట. ఏంట్రా బాబు అని అనుకున్నాను, బట్ ఏం చేస్తాం, తప్పదు కదా. సో నేనైతే నైట్ చెన్న నానబెట్టాను అనమాట. సో నానిన చెన్న ఉంటుంది కదా, అది కుక్కర్లో వేసేసాను ఫస్ట్ వెనక పొయ్యి మీద, సో దట్ అవి విజిల్స్ వస్తూ ఉంటాయి కదా. సో నా లంచ్కి నేను ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను. మధ్యలో నాకైతే కొంచెం స్వీట్ క్రేవింగ్ అయింది. ఓకే, అప్పుడప్పుడు అలా చీట్ మీల్ చేస్తుంటాం కదా అని చెప్పి జస్ట్ సింగిల్ బైట్ నేను డార్క్ చాక్లెట్ అయితే తిన్నాను అనమాట. అండ్ దాని తర్వాత నాకు కొన్ని కూరగాయలు కావాల్సి ఉంటే నేను జెప్టోలో ఆర్డర్ చేసుకున్నాను. కూరలు ఒకటే కాదు, నాకు ఓట్స్ తిందామని ప్లాన్ అనమాట. నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్కి ఓవర్ నైట్ ఓట్స్ కానీ లేకపోతే అప్పటికప్పుడు ఓట్స్ కలుపుకొని నేను ఒక 10 to 15 minutes ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కూడా తినేస్తాను. సో అందుకని చెప్పేసి ఓట్స్ అయిపోతే ఓట్స్ ఆర్డర్ చేసుకున్నాను. అండ్ బీన్స్, కాలీఫ్లవర్ ఇవాళ లంచ్ రెసిపీలోకి కావాలి అని చెప్పేసి నేను యాడ్ చేసుకున్నాను. బేసిక్గా స్టీమ్డ్ వెజ్జీస్ తిందామని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఆయిల్ వేయకుండా, ఫ్రై కానీ లేకపోతే పోపు వేసుకొని కర్రీలా చేసుకోకుండా నేను స్టీమ్డ్ తిందామని చెప్పేసి అనుకొని కాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్, యాక్చువల్లీ క్యారెట్ కూడా వేసుకోవచ్చు, కానీ క్యారెట్ తిని నాకు బోర్ కొట్టేసింది. క్యారెట్, బీట్రూట్ చాలా తినేసాను ఈ మధ్యకాలంలో. అందుకని చెప్పేసి నేను కాలీఫ్లవర్ ఆర్డర్ చేసుకున్నాను. కాలీఫ్లవర్, పాలకూర, టమాటా, బీన్స్ అనమాట. బీన్స్ అండ్ కాలీఫ్లవర్ రెండు ఫస్ట్ నేను బాయిల్ చేసుకున్నాను ఒక గిన్నెలో. అందులో కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకున్నాను. అది 70% to 80% బాయిల్ అయితే చాలు. అంటే మనం ఇట్లా సలాడ్స్లా తిన్నప్పుడు మొత్తం 100% కుక్ కావాల్సిన అవసరం లేదనమాట. హాఫ్ తింటేనే మనకి ఏమంటారు ఫుడ్ అనేది ఒంటికి పడుతుంది. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ క్యాప్సికమ్ అయితే కట్ చేస్తున్నాను. క్యాప్సికమ్ ఏంటంటే సూర్యకి కర్రీ చేస్తున్నాం, జస్ట్ ఫ్రై అనమాట, ఏం లేదు. ఒక 2 to 3 drops ఆఫ్ ఆయిల్ వేసేసి క్యాప్సికమ్ ఫ్రై చేసి ఉప్పు, కారం, పప్పుల పొడి లేకపోతే కూర పొడి ఏదైనా వేసేస్తే అయిపోతుంది కర్రీ, సింపుల్. అండ్ ఇక్కడ టమాటో, ఆనియన్స్ వేసేసి ఎక్కువ ఆనియన్స్ వేసేసి పప్పు చేస్తున్నాను అనమాట. నైట్కి కూడా తినచ్చులో ఏమైనా రెసిపీ చేసుకొని అని చెప్పేసి. సో యా పప్పు రెడీ అయిపోతుంది అండ్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ యాక్చువల్లీ నేనైతే నైట్కి చపాతీ అండ్ పప్పు తిందామనేసి అనుకున్నాను అనమాట. చపాతీ ఒక సింగిల్ రోటీ లాగా చేసుకొని హోమ్ మేడ్ తిందామనేసి పప్పు ఎక్కువ చేసుకున్నాము. సో ఏమైంది ఏంటి అని చెప్పేసి మీకు ముందు అర్థమవుతుంది. సో ఇక్కడైతే నా లంచ్ రెసిపీలో నేను బటర్ వాడాను అనమాట. బటర్ క్యూబ్స్ వస్తాయి కదా, సో బటర్ క్యూబ్స్ ఒక సింగిల్ క్యూబ్ వేసేసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఆ పాలకూర టమాటా అనేది పచ్చిగా తినలేము కాబట్టి దాన్ని కొంచెం సాల్ట్ చేద్దామని చెప్పేసి కలిపి సాల్ట్ చేస్తాను. బేసిక్గా పాలకూర టమాటా మిక్స్ చేయకూడదు అని అంటారు. ఫైన్ గైస్, నేను రోజు అదే తినను, అప్పుడప్పుడు తింటాను. సో అప్పుడప్పుడు తినే వాళ్ళకి ఏమీ కాదు, రోజు అదే పనిగా తిని ఏమంటారు క్వాంటిటీ చెక్ చేసుకోవాలి. పాలకూర ఎంత తీసుకుంటున్నాము, టమాటా ఎంత తీసుకుంటున్నాము అని చెప్పేసి. కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అది ఇది అని అంటారు కదా, మేబీ అది మట్టి వల్ల కావచ్చు, పాలకూరలో మట్టి ఎక్కువ ఉంటుంది దానివల్ల కావచ్చు, లేకపోతే ఆ కెమికల్ రియాక్షన్ నాకు తెలియదు.
ఇట్స్ ఓకే, నేను ఎప్పుడో ఒకసారి తింటా కాబట్టి ఏం కాదు. లైక్ మంత్లీ వన్స్ ఆర్ 2 మంత్స్కి వన్స్ అలా తింటాను, సో ప్రాబ్లం లేదు. సో నేను ఎక్కడైతే అవి లైట్గా సార్ట్ అయిన తర్వాత నేను ఈ బాయిల్డ్ కాలీఫ్లవర్ ఇంకా బీన్స్ యాడ్ చేశాను అనమాట. సో జస్ట్ ఒక మిక్స్ ఇవ్వండి. ఆల్రెడీ నేను అందులో సాల్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు ఈ ఎంటైర్ మిక్చర్లో కొంచెమే సాల్ట్ వేస్తాను అనమాట. అండ్ దీనికంటే ముందు ఇది కొంచెం ఏమంటారు పచ్చివాసన పోయే వరకు అంతే, ఎందుకంటే నేను ఆయిల్ వేయలేదు కాబట్టి, బటరే ఉంది కాబట్టి ఇట్స్ ఓకే. మరి అంత ఫ్యాట్ ఏం కాదు, హెల్దీ ఫ్యాట్సే, సో ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ బాయిల్డ్ చెన్నా ఏదైతే ఉందో అది ఒక మనకి హ్యాండ్ ఫుల్ ఆఫ్ వేసుకున్నా కానీ పర్లేదు. నేనైతే కొన్ని వేసుకున్నాను, పర్లేదు ఎక్కువ వేసుకున్నాను, 3 టైమ్స్ వేసుకున్నాను. సో హెవీ అవుతుందని అనుకున్నా కానీ నాకు ఇక్కడ ఏమనిపించిందంటే ఇవన్నీ బాయిల్డే కదా అండ్ ఆల్సో అన్ని వెజిటేబుల్సే, సో ఇక్కడ ఫ్యాట్ పట్టే కంటెంట్ ఎక్కడా లేదు ఇందులో. సో మనకి తిన్నప్పుడు మేబీ హెవీ అనిపించవచ్చు కానీ మేబీ నెక్స్ట్ డేకి మీకు వెయిట్ అయితే ఏం చూపించదు అని నాకు అనిపించింది, ఎందుకో నా ఫీలింగ్ అలా అనిపించింది. సో నేను ఎక్కువ యాడ్ చేసుకున్న చనాని. ఇట్స్ అప్ టు యూ గైస్. మీకు ఒకవేళ చాలా ఇంట్రెస్ట్ లేదు, కొంతమందికి పడదు కదా, గ్యాస్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉన్నవాళ్ళు అది కొంచెం తక్కువ వేసుకోవచ్చు, అవాయిడ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నేనేంటి అని అంటే ఇక్కడ డైరీ ప్రోడక్ట్స్ తీసుకోవట్లేదు అని చెప్పాను కదా, ఇందాక నేను చాక్లెట్ తిన్నాను ఒక బయట, ఇప్పుడు మీరు దాన్ని పట్టుకొని లాగకండి. సో నేను ఏమంటున్నానంటే పాలు, పెరుగు అండ్ పన్నీర్ ఇవన్నీ కట్ చేశాను ఒక 3 days నుంచి. సో అందుకని చెప్పేసి ఇక్కడ నేను టోఫు వాడచ్చు కానీ నాకు టోఫు నచ్చదు, అందుకని చెప్పేసి పన్నీర్ ప్లేస్లో నేను ఇంకా చాలా ప్రోటీన్ కాబట్టి అది యూస్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. సో నాకు ఈ వెజ్జెస్ అన్నీ బాయిల్ చేసి అంత చేసేసరికి క్వాంటిటీ ఆ బౌల్ నిండా వచ్చేసింది. సో అప్పటికే నాకు హెవీ అనిపించింది చూడంగానే, అందుకని చెప్పేసి నేను మిల్లెట్స్ జస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను అంతే, ఎక్కువ వేసుకోలేదు. నాకు నెక్స్ట్ డే కూడా తింటాను నేను మిల్లెట్స్, 2 days స్టోర్ చేసుకొని తింటాను. తినొచ్చు గైస్, ఏం కాదు. కీనోవా కానీ మిల్లెట్స్ కానీ ఒకరోజు కుక్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు, సో ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. అండ్ ఇప్పుడు ఫైనల్గా ఇది ఏంటంటే డ్రెస్సింగ్ అనమాట. జనరలీ డ్రెస్సింగ్స్ కర్డ్తో కానీ లేకపోతే ఏదన్నా ప్రిపేర్ చేసుకుంటాం కదా, నేనైతే అంత టైం తీసుకోను. సో మనం అంత హెల్దీగా కుక్ చేసుకున్నప్పుడు హెల్దీగా లోపలికి వెళ్ళకూడదు మనకి. సో నోటికి టేస్ట్ బర్డ్స్ అనేవి సాటిస్ఫై అవ్వాలి కాబట్టి లాస్ట్లో మనం చేసుకున్న టమాటా పప్పు వేడిగా ఉంటే అది ఒక 2 spoons వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని శుభ్రంగా తినేసాను ఆ బౌల్ మొత్తం. అండ్ అది కంప్లీట్ చేస్తామన్నమాట. అండ్ లంచ్ మేమిద్దరం లంచ్ చేస్తూ పుష్ప 2 రీలోడెడ్ వచ్చింది కదా ఓటీటీలో, సో అది చూసుకుంటూ లంచ్ అయితే కంప్లీట్ చేసేసామన్నమాట. అండ్ డిన్నర్కి నేను రోటీ అని చెప్పాను కదా, సో నాకు అస్సలు టైమే లేదనమాట. ఫ్రైడే రోజు ఫుల్ ఆన్ వర్క్ ఉండే, అక్కడ కూర్చున్నట్టే ఉన్నా. లంచ్ చేసినప్పటి నుంచి ఆల్మోస్ట్ 8:39 వరకు నేను సిస్టమ్ ముందే ఉన్నా అనమాట. అందుకని చెప్పేసి పొద్దున్న మిగిలిపోయిన పప్పు వేడి చేసుకొని కొంచెం తినేసాను గైస్. నాకు అసలు ఆకలి కూడా అవ్వలేదు, హెవీగా ఉండే అనమాట. ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు my YouTube channel Crazy Kanthamma. Bye friends.